మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిర్దోషి, నిష్కలంకుడు, పాపరహితుడు. ఆయన మీద మోపబడిన ప్రతి ఆరోపణ అబద్ధమే. అక్కడున్న ప్రజలు ఆయనను పిలాతు దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు ఆ ప్రజలందరూ ఆయన మీద మోపిన నేరం ఏంటంటే, ఈయన ప్రజలను తిరగబడమని ప్రేరేపిస్తున్నాడని, కైసరుకు పనియొద్దనంటున్నాడని, యూదుల రాజుని చెప్పుకుంటున్నాడని, ఇంకా అక్కడంతా కూడా తిరుగుతూ ఉపదేశిస్తూ అందరినీ ప్రజలను రేపుతున్నాడని చెప్పారు. కానీ ఇవంతా అబద్ధమే. యూదుల రాజు అన్న విషయం నిజం, కానీ అదేదో నేరంలాగా ఆయన మీద మోపారు. కానీ ఆ మాట సత్యం. ఆ సత్యాన్ని కూడా అది అసత్యం పలుకుతున్నాడు అన్నట్లుగా చెప్పారు. అయితే ఇక్కడ ఇవన్నీ విని కూడా యేసుప్రభు వారు తనను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే ఆయన లక్ష్యము తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడం కాదు, మన రక్షణ కార్యాన్ని సంపూర్తి చేయడం, ప్రజలకు రక్షణ ద్వారాలు తెరచి ఉంచి అనేకులు ఈ రక్షణ పొందుకునేలాగా దానిని మన కొరకు సిద్ధం చేయడం. పిలాతు అన్నాడు కదా, ఇతని యందు నాకు ఏ నేరము కనబడలేదు అని. అతడు చెప్పిన సాక్ష్యం, అలాగే యేసుప్రభు వారు స్వయంగా నా యందు పాపముందని మీలో ఎవడు స్థాపించును అని యోహాను సువార్త 8వ అధ్యాయంలో పలికిన మాట, ఇవి రెండు కలిసి ఆయన సంపూర్ణ పవిత్రతను ఎంతగానో ప్రకటిస్తూ ఉన్నాయి. మనుష్యుల అబద్ధాలు, ద్వేషము, కుట్రలు ఆల్ ఫెయిల్ టు ప్రూవ్ హిమ్ గిల్టీ. అవేవి కూడా ఆయన మీద నేరాన్ని రుజువు చేయలేదు. కానీ దేవుని ప్రణాళిక మాత్రం ఖచ్చితంగా నెరవేరింది. ఆయన నిర్దోషత్వమే ఈరోజు మనకు ఆశగా మారింది. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ ని వినగలరు.